అబ్బా అరే ఫ్రెండ్స్, నేను బయటికి వచ్చినప్పుడే వర్షం పడాలా? ఇప్పటి వరకు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇదిగో చూడండి, మా సిటీలో ఫుల్గా వర్షం పడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా సిటీలో కొన్ని సూపర్ స్పోర్ట్స్ కార్స్ అయితే వచ్చాయట. వాటిని చూద్దామని వెళ్తున్నాను. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ మొత్తానికైతే వర్షం తగ్గిపోయింది. అయితే ఫ్రెండ్స్ పదండి, ఇక్కడ మనం కార్లను అయితే చూద్దాము. అబ్బా ఈ కారు చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా సూపర్ కార్ ఉంది కదా. అండ్ అలాగే ఇది కూడా బాగానే ఉంది. ఇటువైపు కూడా సేమ్ అలాంటిదే ఉంది. కాకపోతే ఒక్క నిమిషం, అరే వీడు మన ల్యామర్ గడు కదా. అరే ల్యామర్, ఇక్కడేం చేస్తున్నావురా? ఒరే ఫ్రాంక్లిన్, దిగురా దిగు. నీ బురద కాలతో నీ కార్ మీదకి ఎక్కేవరా? అరే ల్యామర్, నీ కార్ మీదకి ఎక్కితే నీకెందుకురా బాధ అవుతుంది? ఒరే ఫ్రాంక్లిన్, నా కార్ మీద ఎక్కితే నాకు బాధ కాదారా? ఆ కార్ని ఇప్పుడు నేను కొనుక్కోబోతున్నా. ఏంటి, నువ్వు ఇంత సూపర్ కార్ని కొనుక్కోబోతున్నావా? ఇంతకీ ఎంతకరా, ఎంత కొట్టున్నావు? అరే ఫ్రాంక్లిన్, నీకు చెప్పాను వేసేరా, ఇది 100 కోట్లు కొనుక్కుంటున్నా. ఏంట్రా 100 కోట్ల? అర్రే గైస్, 100 కోట్లేంటబ్బా? ఇదిగో చూడండి, అయినా కానీ ఈ కారు సూపర్గా ఉంది కదా, అందుకోసమే 100 కోట్లు అనుకుంటా. అండ్ అలాగే కారు కూడా కలర్ మారుతుందిరా. వరే ఫ్రాంక్లిన్, అందుకే అని చెప్తుంది అప్పటి నుంచి నేను కొనుక్కుంటున్నారా తినని. అరే నీ దగ్గర ఇండిగానే డబ్బులు ఎక్కడేరా అసలు? అరే ఫ్రాంక్లిన్, మా మామ మస్తు రిచ్రా, అయినా నీకెందుకు ఇదంతా? నువ్వు నీ పేద బతుకు వెళ్ళరా వెళ్ళు. అరే ఏంట్రా పేద బతుకు అంటావేంటి? సరే ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ ఇంకా వేరే కార్లు ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. వాడు బాగా కోప్పడుతున్నాడు. అయితే ఈ కార్లను అమ్మేది ఇతనే అనుకుంటా. హలో సార్. చెప్పు బాబు, ఏంటి కారు కొంటావా? నా దగ్గర చాలా సూపర్ కార్స్ ఉన్నాయి. ఇవి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసినవి. నీకు మన సిటీలో ఎక్కడ కూడా ఇలాంటి కార్లు కనిపించవు. అవును సార్, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేను సిటీలో చాలా సార్లు తిరిగాను, కానీ నాకు ఎక్కడ కూడా ఇలాంటి వెహికల్స్ అయితే కనిపించలేదు. సరే మరి చెప్పు, కొంటావా? ఇక్కడున్న ఈ కారు ధర $1,00,000. ఆ తర్వాత ఇక్కడున్న కారు ధర $10,00,000. ఇదిగో ఈ కారు ఉంది కదా, ఈ కారు ధర $1,00,00,000. దగదగ మెరిసిపోతున్న ఈ కారు ఉంది కదా, బంగారం కారు, దీని ధర $10,00,00,000. ఇక చివరిగా ఈ లాంగెస్ట్ సూపర్ స్పోర్ట్స్ కారు, దీని ధర 100 కోట్లు. నా దగ్గర అలాంటి కార్లు కేవలం 3 పీసులు మిగిలాయి. ఇందులో ఆల్రెడీ 2 బుకింగ్ అయిపోయాయి. సరే చెప్పు, ఇంతకీ నీవే కారు కొంటావు? నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి. నేను మళ్ళీ తర్వాత వస్తాను. అరే ఫ్రెండ్స్, ఏంటబ్బా ఒక్కొక్క కారు ధర అంతగానం ఉంది? నా దగ్గర చూడండి, చూస్తేనేమో చెత్త కారు ఉంది. దీన్ని మొత్తం అమ్మినా కూడా కేవలం $500కి మించి ఎక్కువగా రావనిపిస్తుంది. అలాంటిది నేను $1,00,000 సంపాదిస్తే ఈ కార్ని కొనుక్కోవచ్చు. అర్రే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పెద్ద కష్టం వచ్చిందే. ఇక్కడికి నేను అనవసరంగా వచ్చాను. నాకు ఈ కార్లను చూస్తే కొనాలనిపిస్తుంది, కానీ ఎలా కొనుక్కోవాలి? నా దగ్గర $1 లేదు. దాంతోపాటుగా ఇదిగో ఈ చెత్త కారు ఉంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ల్యామర్ గడు చూడండి, వాడు ఒక రిచ్ అమ్మాయిని ప్రేమించాడు, దాంతో వాడు కూడా రిచ్ అయిపోతున్నాడు. అరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేసి కనీసం కొన్ని డబ్బులైనా సరే సంపాదిద్దాం. అప్పుడు మనం ఏంటంటే అందులో ఏదైనా ఒక కార్ని అయితే కొనుక్కోవచ్చు. సరే ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు చాలా వర్కులు అయితే చేయడానికి వస్తుంది. ఏదైనా పని చేస్తే నాకు డబ్బులు అయితే వస్తాయి కదా. ఫ్రెండ్స్, నేను చాలా సేపటి నుంచి పని కోసం వెతుకుతున్నాను, కానీ నాకు ఎవ్వరు కూడా పని అయితే ఇవ్వట్లేదు. అంటే ఇస్తున్నారు, కానీ ఏంటంటే కేవలం ₹1,000 ₹2,000 అలాంటి వర్క్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. కానీ నాకు ఎలాగైనా సరే మినిమం అంటే మినిమం ఒక $1,00,000 అయితే కావాలి. కానీ ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు. అబ్బా ఈ వెహికల్ ఏంట్రా బాబు, ఒక్కసారి చూడండి ఎంత స్లోగా వెళ్తుందో. ఇక్కడ మధ్యలో నుంచి దారి ఉంటుంది, వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు వెళ్ళట్లేదు. అరే ఏం చేయాలబ్బా ఇప్పుడు? నేను ఈ వెహికల్ని ఇక్కడే వదిలేయాలా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అరే ఒక్క నిమిషమా అండి, ఏంటి ఇక్కడ బ్లూ కలర్లో ఏదో కనిపిస్తుంది నాకు? ఇది చూస్తుంటే బైక్ లాగా అనిపిస్తుంది కదా. అరే గైస్, చూడ్డానికి నాకు ఏంటంటే బైక్ లాగే అనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మాత్రం ఎవరు కనిపించట్లేదు. దీనికి మాత్రం మొత్తం పొగలొస్తున్నాయి. ఇది బురదలో ఇరుక్కున్నట్టుంది ఫ్రెండ్స్. ఇది చాలా పాత బైక్ లాగా అనిపిస్తుంది. నాకు ఒక కట్టె దొరికింది, దాంతో తవ్వుతున్నాను. అమ్మయ్య ఫ్రెండ్స్, దీన్ని ఎలాగో ఒకలాగా తీసేసాను. కాకపోతే అరే గైస్, ఇదేంటిది ఇంత దూరం ఉరుకుతొచ్చింది? అంటే ఉతారుగా ఉంది కదా. అరే ఫ్రెండ్స్, వెహికల్ చూస్తే మాత్రం చాలా పాడైపోయింది. ఒక్కసారి చూడండి, దీనికి వెనకాల అసలు టైరే లేదు. ఇది నాకు బ్లూ కలర్లో కనిపించింది, అది ఇదనుకుంటా. నేను ఇంకా మంచిగా ఉందేమో అనుకున్నాను, కానీ ఫ్రెండ్స్ చూస్తుంటే ఇది ఒక స్పోర్ట్స్ బైక్ ఉంటుంది కదా, దాని టైప్లో ఉందన్నమాట. దీన్ని మనం రిపేర్ చేసి అమ్మితే డబ్బులు వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఏమో గైస్, నేనైతే ట్రై చేస్తాను. నా దగ్గర ఈ వెహికల్ ఉంది కదా, సో దీన్ని రిపేర్ కోసం అయితే ఇచ్చేయాలనుకుంటా.
సరే పర్లేదు, మనం ఏంటంటే నా వెహికల్ ఉంది కదా, వెహికల్ కి ఎక్కడైనా స్థలం ఉందని చూద్దాం. ఫైనల్లీ ఫ్రెండ్స్ దీనిపైన అయితే సెట్ చేసేసాను, కాకపోతే ఇక్కడ ఉతారుగా ఉంది కదా, అందుకే ఇదైతే వెనక్కి వెళ్తుందన్నమాట. సరే ఫ్రెండ్స్, నాకైతే రిపేర్ షాప్ అయితే తెలుసు. సో పదండి, మనం ఇంతకుముందు వచ్చాం కదా, వచ్చిన దారిలో నాకైతే చాలా రిపేర్ షాపులు అయితే కనిపించాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక రిపేర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ లాస్ సాంటోస్ కస్టమ్స్ ఉంది కదా, ఇందులో నాకు బంటి బ్రో అయితే తెలుసు, అందుకే ఇక్కడికైతే వచ్చేసాను. సరే ఫ్రెండ్స్ పదండి, మనం ఏంటంటే దీన్ని రిపేర్ చేసిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దీన్ని అయితే మనోడు బాగానే రిపేర్ చేసేసాడు. కాకపోతే గైస్ ఎన్ని డబ్బులు అడుగుతాడో ఏంటో, బయట మాట్లాడదామని అన్నాడు. ఒక్కసారి చూడండి గైస్, వెహికల్ అయితే నిజంగా సూపర్ ఉంది కదా, ఒకసారి చూడండి. సూపర్ స్పోర్ట్స్ బైక్ ఉంటుంది కదా, దాని టైప్ లో ఉందన్నమాట. అండ్ అలాగే చాలా సూపర్ గా కంట్రోల్ అవుతుంది. అండ్ కలర్ కూడా చూడండి, సేమ్ దీనికి బ్లూ కలర్ ఉండే కదా, అదే వేసేసాడు. ఫ్రాంక్లిన్ డబ్బులు ఇవ్వు. ఓకే ఓకే, నేనేం పారిపోవట్లేదు, ఇస్తాను. ఫ్రాంక్లిన్, దీన్ని మొత్తం రిపేర్ చేయడానికి $25,000 ఖర్చు అయ్యాయి. ఏంటి $25,000? అంతగానం ఎలా ఖర్చు అయ్యాయి? దీనికి ఇంజన్ పోయింది, టైర్లు లేవు, ఏం లేవు. ఇంకా నేను చాలా తక్కువ రేటుకే చేశాను. సరే సరే ఇస్తాను బ్రో. అదేంటంటే ఈ బైక్ ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నేను నీకు ఫోన్ పే నుంచి పంపిస్తాను. నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. సరే సరే, డబ్బులు మర్చిపోకు. సరే సరే ఇస్తాను. ఇదిగో, కావాలంటే ఆ వెహికల్ ను కూడా నువ్వు తీసుకో. ఓకే గైస్ పదండి, మనం ఏంటంటే ముందు ఈ వెహికల్ అయితే అమ్మేసేయాలి. ఆ తర్వాత మనకు డబ్బులు వస్తాయి కదా, అందులో నుంచి $25,000 ని ఈ బంటి గాడికి అయితే ఇచ్చేసేయాలి. కానీ ఎవరికి అమ్మాలి? ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు కదా, ఒకసారి ఇక్కడ అడిగి చూద్దామా. హలో సార్, ఈ బైక్ని మీరు కొంటారా? అరే వీళ్ళేంటి ఏమీ అనట్లేదు. సరే, ఇక్కడ వీళ్ళైతే యంగ్గా ఉన్నారు కదా, నాకు తెలిసి వీళ్ళైతే కొనుక్కుంటుండొచ్చు. హలో అన్న, బైక్ కొట్టారా చెప్పండి, చాలా అంటే చాలా సూపర్ బైకు. అరే ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఏమీ అనట్లేదు, కానీ ఇక్కడ ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. అన్న, $1,50,000 అంటే నేను దీన్ని కొనుక్కోలేను. నువ్వు ఇచ్చేది ఉంటే చెప్పు, నేను నీకు ఆల్రెడీ రేటు చెప్పాను కదా. చెప్పావు తమ్ముడు, నువ్వు అన్నది 1,20,000 అయితే కొనుక్కుంటా అంటున్నావు, కానీ 1,20,000 అంటే మరీ తక్కువగా అనుకుంటున్నాను నేను. నీ ఇష్టం అన్న, ఇస్తే ఇచ్చా, లేకపోతే లేదు. అరే ఫ్రెండ్స్, 1,20,000 అంటే నేను అక్కడ బంటికి 25,000 అయితే ఇచ్చేసేయాలి. అరే ఇప్పుడు ఏం చేయాలబ్బా? సరే బ్రో, నువ్వైతే నేను నీకు నంబర్ చెప్తాను, ఫోన్ పే కొట్టేసాయి. సరే అన్న, నీ నంబర్ చెప్పు, నేను వెంటనే నీకు ఫోన్ పే నుంచి డబ్బులు పంపిస్తాను. ఓకే అన్న, డబ్బులు వచ్చాయా చూసుకో. ఓకే బ్రో, వచ్చేసాయి. థ్యాంక్ యూ. సరే అన్న, మరి నేను వెళ్తాను. అమ్మయ్యా, నాకైతే ఒక మంచి సూపర్ స్పోర్ట్స్ బైక్ దొరికింది, అది కూడా కొంచెం తక్కువ ధరకే. అరే నేను 25,000 బంటికి ఇచ్చేసాను, నా దగ్గర కేవలం 95,000 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 95,000 కి ఏదైనా కార్ వస్తుందో రాదో తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే $1,00,000 కి అని చెప్పాడు కదా. హలో సార్. బాబు చెప్పు, మళ్ళీ వచ్చావు. ఇంతకీ ఏ కారు కొనుక్కుందాం అనుకుంటున్నావు? సార్, నా దగ్గర $95,000 అయితే ఉన్నాయి. నాకు ఇందులో ఏ కార్ వస్తుంది? బాబు, నీకు ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ పర్పుల్ కలర్ కారు వస్తుంది. కానీ దాన్ని కొనుక్కోవాలంటే నీ దగ్గర $1,00,000 ఉండాలి. నీ దగ్గర 95,000 ఉన్నాయంటున్నావు. అవును సార్, 95,000 మాత్రమే ఉన్నాయి. ఎలాగైనా సరే నాకు ఆ వెహికల్ ఇచ్చేయండి. సరే సరే, నీ ఫేస్ చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంది, కానీ దానికి ఒక కండిషన్. అదేంటంటే వీడియోని చూసే వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయాలి, అలాగే 5,000 అని కామెంట్ చేయాలి. అలా అయితే ఇస్తాను. ఓహో అంతేనా? మా సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు, నాకైతే సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5,000 అని కామెంట్ చేయండి, అతనైతే నాకు వెహికల్ అయితే ఇస్తాడు. సరే సరే, మొత్తానికి డబ్బులు ఇచ్చావు కదా, సరే తీసుకెళ్ళు. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఈ డిఫరెంట్ వెహికల్ అయితే కొనుక్కుంటున్నాము. అండ్ చూద్దాం గైస్ ఇది ఎలా ఉంటుందో. వామ్మో గైస్, ఒక్కసారి లుక్ చూడండి, ఏమన్నా ఉందా? సరే, మనం ఏంటంటే దీన్ని బయటకి తీయాలి. హలో బ్రో, కొంచెం పక్క తప్పుకుంటావా? ఒక్కసారి వెహికల్ లుక్ చూడండి గైస్, ఏమన్నా ఉందా? అంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఒకసారి అండి, అదేంటంటే ఇక్కడ కొంచెం మంచిగా ప్లేస్ అయితే ఉందన్నమాట. వెనకాల దీనికి ఇవేవో లైట్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ చూస్తుంటే అర్రే గైస్, అదేంటంటే ఇది గాలిలో వెళ్తుందా? దీంట్లో ఈ స్పెషల్ ఫీచర్ ఉందని నాకు తెలీదు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా డబ్బులైతే సంపాదించుకోవాలి. ఈ కారు కూడా చూడడానికి బాగానే ఉంది, కానీ మనం అక్కడ ఉన్నాయి కదా, అక్కడున్న అన్ని కార్లను అయితే కొనుక్కోవాలి. ఒక్కసారి చూడండి గైస్, ఏమన్నా ఉందా? గాలిలో నుంచి వెళ్తే నిజంగా సూపర్. అబ్బా,
ఇంకొక డోర్ కూడా పోయింది. అరే సరే సరే పదండి పదండి. మనం ఏంటంటే ఫస్ట్గా ఇంకా వేరే వర్క్స్ ఏవైనా సరే దొరుకుతాయేమో చూద్దాం. నేను డబ్బులు సంపాదించడం కోసం అక్కడిక్కడ తిరుగుతున్నప్పుడు నాకైతే ఒకరు చెప్పారు. అదేంటంటే ఇక్కడ బీచ్ ఏరియా దగ్గర ఒక ర్యాంప్ ఛాలెంజ్ అయితే రన్ అవుతుందంట. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకు $10 lakh అయితే ఇస్తున్నారంట. సో అందుకే నేను దాని లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. చూడ్డానికైతే చాలా చిన్నగా ఉంది. సో దీన్ని మనం కంప్లీట్ చేసామంటే మనకు $10 lakh అయితే వస్తాయి. కానీ ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా లేకపోతే చూడ్డానికి వచ్చారా? వీళ్ళ ఫేసెస్ చూస్తుంటే కొందరు ఓడిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. సరే ఇక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. సరే ఫ్రెండ్స్ వీళ్ళకైతే అడుగుదాం. హలో అన్న, ఇక్కడ ర్యాంప్ ఛాలెంజ్ జరుగుతుందంట కదా? అవినే తమ్ముడే, ర్యాంప్ ఛాలెంజ్ జరుగుతుంది. నువ్వు పార్టిసిపేట్ చేద్దామని వచ్చావా? ఫ్రీగానే పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటి ఫ్రీగానే పార్టిసిపేట్ చేయొచ్చా? అరే ఫ్రెండ్స్ మనం ఇలాంటి అవకాశాన్ని ఎందుకని వదులుకుంటాం చెప్పండి. అన్న నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంతకీ ఛాలెంజ్ ఎలా ఉంటుంది? తమ్ముడే చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ కనిపిస్తున్న బైక్లలో ఏదైనా ఒకటి నువ్వు తీసుకొని ర్యాంప్ ఛాలెంజ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ జంప్స్ కనిపిస్తున్నాయి కదా, దీని నుంచి ఇక్కడికి ఒకసారి ల్యాండ్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకోసారి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఫైనల్. ఇక్కడికి గనక నువ్వు ల్యాండ్ అయ్యావంటే నువ్వు ఇక్కడున్న $10 lakh ని గెలుచుకోవచ్చు. ఏంటి ఇంత సింపులా? నేనైతే చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. తమ్ముడు అలా అనుకోకు తమ్ముడు. నీలా అనుకుని చాలా మంది ట్రై చేశారు కానీ నీళ్లలో పడిపోయారు. ఒకవేళ నువ్వు గనక అలా నీళ్లలో పడిపోతే ఆ బైకుకు ఎన్నైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు నువ్వు ఇవ్వాలి. అరే ఇదేంటిది మళ్ళీ కొత్త ఫిట్టింగు? అంటే ఇవి మీ బైకులు కదా, అందుకే డబ్బులు ఇవ్వాలా? అవుని తమ్ముడు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నీ సొంత బైక్ ఉంటే మాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే నా దగ్గర ఇప్పుడు చూస్తే సొంత బైక్ అయితే లేదు, నా దగ్గర కార్ అయితే ఉంది. సరే ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను. ఎలాగైనా సరే రిస్క్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ బైక్ నీళ్ళలో పడిపోయినా కూడా మన దగ్గర కార్ ఉంది కదా, ఆ కార్ని ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటా. ఇక్కడ చాలా బైక్లు అయితే ఉన్నాయి కదా. ఇది చూడండి, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఇందులో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. అన్న ఇంతకీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? తమ్ముడు నీకు కేవలం ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది. ఒక్క దాంట్లోనే నువ్వు విన్ అవ్వాలి లేదా ఓడిపోవాలి. అరే గైస్ ఒక్కటే ఛాన్సా? ఇక్కడ చూస్తే చాలా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏది బాగుంటుందో అర్థం కావట్లేదు. సో ఇక్కడ నాకు 2 వెహికల్స్ నచ్చినాయి గైస్. ఇది కూడా ఒకటి బాగానే ఉన్నట్టుంది గ్రీన్ కలర్లో. నాకైతే ఇందులో 2 వెహికల్స్, ఒకటి ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఇది. ఈ రెండిట్లలో దేన్ని తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఇది కొంచెం బల్క్గా ఉంది కదా, దీన్ని తీసుకెళ్దామంటారా? అంటే ఇది అంతగానో జంప్ అవుతుందో లేదో. సరే ఫ్రెండ్స్ నేనైతే దీన్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. చూద్దాం విన్ అవుతానో లేదో. విన్ అవుతే బాగుంటుంది, మనకు $10 lakhs అయితే వస్తాయి. అప్పుడు మనం వేరే ఒక కార్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సరే ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే గైస్ పదండి. ఇది ఎక్కువగా స్పీడ్గా వెళ్తున్నట్టుగా అనిపిస్తలేదు కానీ ఫైనల్లీ మనం వచ్చేసాం గైస్. అరే చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చినట్టున్నాం కదా. చూడండి గైస్ చాలా సింపుల్గా వచ్చినాం. అంటే ఇది కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది, ఇంకోటి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్ మనం ఎలాగైనా సరే ఒక దాన్ని అయితే దాటేసాం కదా. ఇప్పుడు మనం సెకండ్ దాన్ని అయితే దాటడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎలాగైనా సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే ఫైనల్లీ గైస్. ఓకే ఇదిగో చూడండి పర్ఫెక్ట్ ల్యాండ్ చేసాం. ఇంకా కొంచెం ఉంటే నీళ్ళలో పడిపోయే వాళ్ళము. అమ్మయ్యా 2 అయితే కంప్లీట్ చేసాం. ఇది చివరిది గైస్. ఇది మనకు చాలా లాంగ్ అయితే ఉంటుండొచ్చు అనుకుంటా. ఎందుకంటే సెకండ్ చూడండి అక్కడ నుంచి ఇంతవరకు అయితే ఉందన్నమాట. అండ్ నేను ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవింగ్ అయితే చెయ్యాలి. సరే ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను. ఓకే చూద్దాం. అర్రే ఇదిగో చూడండి అనుకున్నాను కదా, అనుకున్నట్టుగానే అమ్మయ్యా అర్రే కొంచెం కింద పడిపోతుంటే గైస్, ఇంకా కొంచెం అయితే ఫైనల్లీ మనం చాలా ఈజీగా ల్యాండ్ అయిపోయాము. ఇదేట్లా ఇంత ఈజీగా కంప్లీట్ చేశారు? తమ్ముడు విన్ అవుతావు అనుకోలేదు, విన్ అయ్యావు. సరే కంగ్రాచులేషన్స్. ఇదిగో ఇక్కడున్న డబ్బులు తీసుకో. అరే ఫ్రెండ్స్ మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇలాంటి ర్యాంప్ ఛాలెంజ్లు ఎన్నో ఆడాను, అవి కూడా ఇంతకు మించి హార్డ్ అయితే ఉంటాయి. సో దీన్ని మనం ఎంత ఈజీగా కంప్లీట్ చేసామో చూసారు కదా. ఫైనల్లీ ఇక్కడ నేను $10 lakh అయితే గెలుచుకున్నాను. సరే ఫ్రెండ్స్ పదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా ఒక వెహికల్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్
ఫైనల్లీ వెహికల్స్ ని కొనుక్కునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సరే ఫ్రెండ్స్ పదండి, మన దగ్గర ఈ డబ్బులు అయితే ఉన్నాయి కదా, దీంతో మనకు ఇంకొకటి దానిపైన ఉంది కదా, ఆ వెహికల్ అయితే వస్తుంది అనుకుంటా. హలో సార్, నా దగ్గర $10 lakh ఉన్నాయి. ఏంటి తమ్ముడు, ఇందాకే కదా ఒక చిన్న కార్ని కొనుక్కెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర $10 lakh? సూపర్ సూపర్. సరే ఆ డబ్బులు ఇచ్చాయి, నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ లైట్ గ్రీన్ కారు, దీన్ని తీసుకెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, డబ్బులు అయితే ఇచ్చేసాను. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఈ వెహికల్ని అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకే గైస్, ఈ వెహికల్ చూడండి, చూడ్డానికి అయితే బాగానే ఉంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేద్దాం. అండ్ దీనికి టైర్లు చూడండి గైస్, ఏమన్నా ఉందా వాటి డిజైన్స్. అరే ఫ్రాంక్లిన్ గారి దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడ, ఒక్కో కారు కొనుక్కుంటుండు. ఓకే గైస్, ఇప్పుడు మనం వేరే ఒక వెహికల్ అయితే కొన్నాం కదా, మన ల్యామర్ గాడు అయితే వాడి మామ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెగ పోజు కొడుతున్నాడు. అలాంటి కార్ని మనం కూడా కొనుక్కోవాలి గైస్. పదండి, ఎలాగైనా సరే మనం చాలా డబ్బులు అయితే సంపాదించుకోవాలి. ఫ్రెండ్స్, నేను వర్క్ కోసం వెతుకుతుండగా లెస్టర్ అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక లొకేషన్ పంపించాడు, అక్కడికి రా నీతో మాట్లాడాలి అని అన్నాడు. సరే పదండి, నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంతకీ దేని గురించి మాట్లాడతాడో ఏంటో. ఓకే, ఇక్కడైతే ఉన్నాడు. హే లెస్టర్, ఏంటి రమ్మని ఫోన్ చేసి చెప్పావు, ఇంతకీ ఏం పని? ఫ్రాంక్లిన్ వచ్చావా? సరే సరే, అదేంటంటే ఇది చాలా అర్జెంట్ వర్క్, ఇది చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ నుంచి వచ్చిన వర్క్. అదేంటంటే ఎయిర్పోర్ట్లో ఒకటి గోల్డెన్ హెలికాప్టర్ అయితే ఉంది, దాన్ని నువ్వు ఎలాగైనా సరే దొంగతనం చేసి తీసుకురావాలి. హెలికాప్టర్లను ప్లేన్లను దొంగతనం చేయడంలో నువ్వు చాలా సూపరు, అందుకే నీకు ఈ పని అప్పచెప్తున్నాను. ఎలాగైనా సరే ఈ పని చేస్తే నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను. చెప్పు, చేస్తావా? ఏంటి ₹1,00,00,000? సరే సరే, నాకు వింటుంటే చెయ్యాలనిపిస్తుంది, కానీ ఎయిర్పోర్ట్లో అంటున్నావు కదా, అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉంటారు కదా, ఎలా దొంగతనం చేయాలి? ఫ్రాంక్లిన్, ఎలా చేస్తావో ఏంటో నాకు సంబంధం లేదు, నువ్వు ఎలాగైనా సరే చేసి దాన్ని మన సీక్రెట్ ప్లేస్ తెలుసు కదా, అక్కడికి తీసుకురా. సరే సరే, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, కానీ ట్రై చేస్తాను. సరే నేనైతే చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు 1 crore అయితే వస్తుంది, దాంతో మనం ఇంకొక వెహికల్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ అది ఎయిర్పోర్ట్ కదా, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. కానీ ఒక్క నిమిషమా అండి, అదేంటంటే ఎయిర్పోర్ట్కి ఇంకొక సైడు ఫుల్గా వాటర్ అయితే ఉంటుందన్నమాట. ఆ వాటర్ నుంచి వెళ్ళడానికైతే ఒక దారి ఉంది. ఓకే గైస్, పదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నాకైతే కొద్దిగా దారి ఉండడంతో నేను ఈ నీళ్ళ పోటుతో అయితే వస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు దారి ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను, ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉందన్నమాట. ఫెన్సింగ్ లేని ప్లేస్ అయితే ఉండాలి. ఇక్కడ చుట్టుపక్కల నేను వెతుకుతున్నాను, కానీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ నాకు ఫెన్సింగ్ అయితే లేనట్టుగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మెట్లు అయితే కనిపిస్తున్నాయి. సరే సరే, పదండి పదండి. అదేంటంటే మనం వీటి నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫెన్సింగ్ లేకపోతే బాగుంటుంది గైస్, ఫెన్సింగ్ ఉందనుకో మళ్ళీ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఓకే, ఫెన్సింగ్ అయితే ఉందబ్బా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా సరే వెతికితే దారి అయితే కనిపిస్తుండొచ్చు. ఓకే, డోర్ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ దీంట్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కడుంది? అక్కడేదో పెద్దది కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాని దగ్గర ఏదో గోల్డెన్ కలర్లో ఉందన్నమాట. కానీ ఫ్రెండ్స్, అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు గైస్. అర్రే, నా దగ్గర అయితే ఒక చిన్న పిస్తోల్ అయితే ఉంది, ఈ పిస్తోల్తో మనం వాళ్ళనైతే ఎదిరించాలి. సరే చూద్దాం, ఇక్కడ ఎక్కువగా ఎవరు సెక్యూరిటీ లేకపోతే బాగుంటుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇంతకీ? పైనైతే 2 కనిపిస్తున్నారు, ఇంకా చుట్టుపక్కల అయితే ఎవరు లేరు గైస్. సరే సరే సరే, ఇంకా వాళ్ళైతే అటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే డౌట్ అయితే రావట్లేదు. అండ్ అలాగే అక్కడ వెహికల్ దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, వాడెవడో తెలియట్లేదు. కానీ ఫ్రెండ్స్, ఇందులో ఒక్కరిని కొట్టినా కూడా అందరూ అలర్ట్ అయిపోతారు, కానీ ఒకరికి తెలియకుండా ఒకరినైతే అటాక్ చేయాలి. ఓకే, ఇది సైలెన్సర్ గన్ను కాబట్టి ఏమీ తెలియదు అనుకుంటున్నాను. ఓకే గైస్, ఒకరినైతే కొట్టేశాము. ఓకే, ఎవరికైతే తెలీదు. అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, మెల్లిగా వీడికి కూడా హెడ్ షాట్ అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, 2 అయిపోయారు. అండ్ ఇంకా చూద్దాం, ఇక్కడ నాకు తెలిసి పోలీస్ వెహికల్ అయితే ఉంది కదా, అంటే ఇది పోలీస్ వెహికల్ అయితే కాదు, ఆర్మీ వెహికల్. అండ్ ఇంకా ఇక్కడ ఒకడు ఉన్నాడు. అయిపోయారు గైస్, ఫైనల్లీ మొత్తం 3 అయితే అయిపోయారు. అండ్ పదండి,
ఇదిగో చూస్తున్నాడు కదా, ఇదే గోల్డెన్ హెలికాప్టర్. ఒరే ఎవర్రా నువ్వు మా వాళ్ళని కొట్టి హెలికాప్టర్ ని తీసుకెళ్తావా? ఎవర్రా నువ్వు? దిగరా, దిగు దిగు దిగు. అరే ఏంట్రా నీ బాధ? నా దగ్గర వెపన్ ఉంది కూడా చూసుకోలేదా నువ్వు? ఇదిగోరా తీసుకోరా తీసుకో. అరే మా బాస్ నిన్ను వదిలిపెట్టాడు. ఏంట్రా వాడు వదిలిపెట్టేది? ఓకే గైస్ పదండి పదండి. అదేంటంటే ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే మనం ఖచ్చితంగా దొరికిపోతాము. ఫాస్ట్ గా ఇక్కడ నుంచి ఈ హెలికాప్టర్ని తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ లెస్టర్ చెప్పిన లొకేషన్ ఉంది కదా, అది నాకైతే తెలుసు. దాని దగ్గరికి అయితే నేను దీన్నైతే తీసుకెళ్తాను. అండ్ అక్కడ నుంచి వెళ్ళొద్దు గైస్, మనం ఎటువైపు నుంచి అయితే వచ్చామో అటువైపు నుంచే దీన్నైతే తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దీన్నైతే లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇదిగో లెస్టర్ అయితే ఇక్కడ కింద అయితే కనిపిస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, దీన్నైతే పర్ఫెక్ట్గా మంచిగా ల్యాండింగ్ అయితే చేద్దాం, ఎందుకంటే అసలు ఇది గోల్డెన్ హెలికాప్టర్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ల్యాండ్ చేసేసాం సక్సెస్ఫుల్ గా. మనమైతే దీన్నైతే తీసుకొచ్చేసాం. ఏ లెస్టర్, ఫ్రాంక్లిన్ వచ్చేసావా? తీసుకొచ్చేసావా? అబ్బా సూపర్. నాకు తెలుసు ఫ్రాంక్లిన్ నువ్వు తీసుకొస్తావని, అందుకే నీకు ఈ మిషన్ ని అప్పగించాను. సరే నేను నీకు మాట ఇచ్చినట్టుగా నీకు 1 crore ని ఫోన్ పే నుంచి పంపిస్తాను. సరే చూసుకో, ఓకేనా? థ్యాంక్ యూ లెస్టర్. ఇప్పుడు నా దగ్గర వెహికల్ అయితే లేదు, కానీ మనం ట్యాక్సీని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సరే ఎలాగైనా సరే మనం వెహికల్స్ని కొనుక్కునే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ కార్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఒక కార్ ఉండే కదా ఇంతకుముందు, అది వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేశారనుకుంటా, తీసుకెళ్ళిపోయారు. అరే గైస్, ఇక్కడ ఇంకా మన ల్యాంబర్ గడ్ అయితే దీన్ని ఇంకా తీసుకోలేదు, ఇంకా ఆలోచిస్తున్నాడు అనుకుంటా. సార్ ఇప్పుడు నా దగ్గర $1 crore అయితే ఉన్నాయి. అరే ఏంటి బాబు, నీ దగ్గర $1 crore ఉన్నాయా? సరే సూపర్. అదిగో అక్కడ రెడ్ కలర్ లో సూపర్ స్పోర్ట్స్ కార్ కనిపిస్తుంది కదా, అది వస్తుంది. డబ్బులైతే ఇవ్వు. అమ్మయ్య గైస్, ఫైనల్లీ డబ్బులైతే ఇచ్చేసాను. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు అప్గ్రేడ్ చేయబోయే కారు మాత్రం చూడండి గైస్, దీనికి రెడ్ కలర్ మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ ఒకటి గమనించారా, ఇక్కడ మనకు ఎండకి సన్లైట్ అయితే వస్తుంది కదా, సో అది లేనప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది పైన రూఫ్, అండ్ సన్లైట్ వచ్చినప్పుడు అది కూడా రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. సరే ఫ్రెండ్స్ పదండి, దీన్ని మనం కొంచెం పర్ఫెక్ట్ అయితే ల్యాండ్ చేయాలి, కానీ చూద్దాం. ఓకే, ఎక్కువగా డ్యామేజ్ అవ్వకూడదు. అమ్మయ్య గైస్, ఫైనల్లీ దీనైతే పర్ఫెక్ట్గానే ల్యాండింగ్ చేసేసామనుకుంటా. సరే పదండి, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇంకా 2 వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 వెహికల్స్ ఏమో కానీ పైన ఒక వెహికల్ ఉంది కదా, అది నాకు కావాలి ఫ్రెండ్స్. ఎలాగైనా సరే మనం దాన్ని కొనుక్కోవాలి, లేదంటే ఆ ల్యామర్ గనులు వాళ్ళందరూ కూడా నన్ను చాలా అవమానిస్తారు. కానీ ఫ్రెండ్స్, దీనికి టైర్లకి రిమ్స్ ఉంటాయి కదా, వాటి కలర్ కూడా ఉందన్నమాట. నిజంగా సూపర్ కదా. ఇలా మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు అసలు కారు యొక్క టైర్లు తిరుగుతున్నట్టుగా కూడా అనిపించట్లేదు, అంత సూపర్గా ఉందన్నమాట ఈ కారు. అండ్ ముందు సైడ్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, బ్రేక్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి. సరే పదండి, మనం ఎలాగైనా సరే ఇంకా కొన్ని డబ్బులు అయితే సంపాదించుకోవాలి. ఇది కొత్త కారే ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఇందులో అప్పుడే ఫ్యూల్ అయితే అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే ఒకటి చెప్పాలి, అదేంటంటే నేను నెక్స్ట్ మిషన్ ఏం చేయబోతున్నానో తెలుసా? ఒక గ్యాంగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాను. వాళ్ళు ఏం మిషన్ చెప్తారో కూడా నాకు తెలియదు, కానీ ఏంటంటే డ్రైవర్ గారు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పాను. అరే నాకు ఎలాగైనా సరే డబ్బులు కావాలరా అంటే వాడు నాకు లొకేషన్ అయితే పంపించాడు. అక్కడికి వెళ్ళరా, అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకైతే కలువు, వాళ్ళకి మిషన్ అయితే ఇస్తారని అన్నాడు. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఎక్కువగా గ్యాంగ్ అంటే ముందు కనిపిస్తుంది కదా, సో వీళ్ళకైతే ఒకసారి అడిగి చూద్దాము. హలో సార్, డ్రైవర్ చెప్పాడు నాకు ఒక గ్యాంగ్ని కలవమని, అది మీరేనా? అవునరా, అది నేనే. సరే, డ్రైవర్ గారు చెప్పింది నీ గురించేనా? అయినా గాని నువ్వు ఆ మిషన్ ని చేస్తావని అనుకోవట్లేదు, ఎందుకంటే నిన్ను చూస్తుంటే అలా కనిపించట్లేదు. సార్ ఇంతకీ మీరు ఏం మిషన్ చెప్పండి, నేను చేస్తానో చేయనో తెలుస్తుంది. సరే చెప్తాను. అదేంటంటే మా తమ్ముడు ఒక చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఒక జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో నుంచి మా తమ్ముడిని నువ్వు విడిపించుకొని తీసుకురావాలి. ఏంటి జైల్లోనా? జైల్లో నుంచి విడిపించుకొని తీసుకురావాలా? అరే చాలా హార్డ్ కదా అది. అలాగే మీరు అక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంటుందంటున్నారు. అవును, అందుకే కదా నిన్ను రమ్మని చెప్పింది. చెప్పు, చేస్తావా? నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టి మా తమ్ముడిని అందులో నుంచి తీసుకురావాలి. అలా చేస్తే నీకు అక్షరాల $10 కోట్ల ఇస్తాను. ఏంటి $10 కోట్ల? ఆఫర్ వింటుంటే నాకైతే చాలా ఆశగా ఉంది, కానీ నా ప్రాణాలు రిస్క్ చేయాల్సి వస్తుంది కదా.
అందుకే ఆలోచిస్తున్నాను. నీ ఇష్టం, వర్క్ చేస్తే చెయ్యు, లేకపోతే ఇంకా ఒకరిని చూసుకుంటాము. సరే సరే చేస్తాను. మీరైతే నాకు జైలు లొకేషన్ని పంపించండి, అలాగే మీ తమ్ముడి ఫోటోను కూడా పంపించండి. సరే, ఒక్క నిమిషం, వెంటనే పంపిస్తాను. అరే గైస్, ఇప్పుడు నేను చేయబోయే ఈ మిషన్ అనేది చాలా రిస్కీ మిషన్. ఇందులో నా ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలీదు, కానీ నేనైతే ఈ మిషన్ ని చేద్దామని నిశ్చయించుకున్నాను. అరే ఫ్రెండ్స్, వాళ్ళు పంపించిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ ఫుల్గా చలి పెడుతుంది. అదేంటంటే ఇక్కడ ఐస్ ప్రాంతం ఉంటుంది కదా, దాని దగ్గర ఉందన్నమాట ఈ జైలు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద ప్రిజన్ గైస్. ఫాస్ట్ గా అతన్ని కనిపెట్టి ఈ కార్లో తీసుకెళ్ళిపోవాలి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి ఎలా ఎంట్రెన్స్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇదైతే కొంచెం డిఫరెంట్ ఉంది కదా. ఇక్కడ మనం మన వెహికల్ని అయితే ఆపేద్దాం, ఓకేనా? అక్కడ కూడా ఒకడైతే ఉన్నాడు, వాడికైతే డౌట్ రావద్దు. డౌట్ రాక ముందు మనం ఏంటంటే ఎలాగైనా సరే ఈ టవర్ పైనకైతే ఎక్కాలి. అలా ఎక్కాలంటే ఏదైనా నిచ్చెన కానీ ఏదైనా ఉందేమో చూద్దాం గైస్ ఇక్కడ చుట్టుపక్కల. అరే ఫ్రెండ్స్, ఎలాగో ఒకలాగా కష్టపడి నిచ్చెన అయితే సెట్ చేశాను. కాకపోతే చూడండి గైస్, ఫుల్గా స్నో పడుతుందన్నమాట. అసలు ఇందులో నా వెహికల్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఓకే పదండి గైస్, ఎవరికైతే డౌట్ రాకుండొచ్చు. ఇక్కడ అయితే ఒకడు ఉన్నాడు కదా పైన, పోలీసు వాడైతే కనిపించాడు. సో వాడినైతే మనం ఎలాగైనా సరే మెల్లిగా లేపేయాలి. సో అప్పుడు మనం లోపలికైతే ఎంట్రెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, అప్పటిలోపు మీలో ఎవరైనా సరే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే వీడికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా, కానీ నా దగ్గర సైలెన్సర్ పిస్తోల్ అయితే ఉంది గైస్. ఓకే, ఫైనల్లీ వీడినైతే కొట్టేశాము. అండ్ పదండి మెల్లిగా లోపలికైతే వెళ్దాము. ఓకే, ఇక్కడ డోర్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఫాస్ట్గా కిందికైతే దిగాలి. ఎక్కువగా వాళ్ళకైతే అలర్ట్ వెళ్ళిపోయే లోపు మనం అందులో ఉన్న వాళ్ళ తమ్ముడినైతే గుర్తుపట్టి తీసుకురావాలి. ఇక్కడ నాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. చుట్టూ కూడా తెల్లటి పొగ మంచు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు గైస్. ఇక్కడ వీళ్ళు ఇంతకీ పోలీసులా లేకపోతే, ఓకే వీళ్ళు ప్రిజన్ బాయ్స్ అనుకుంటా. హలో, ఇక్కడ నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇతను ఎక్కడున్నారో మీరు చెప్తారా? ఓ అతనా, అక్కడ ముందు బెంచీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళు, మమ్మల్ని ఏమి చేయకు. ఓకే గైస్, పదండి. ఇక్కడ ముందు బెంచీలు అయితే ఉంటాయంట. సో అటువైపు అయితే ఉన్నాడు అనుకుంటా. పదండి గైస్. అరే ఇక్కడ అలర్ట్ అయితే వెళ్ళిపోయినట్టుంది గైస్. ఇదిగో చూడండి, వామ్మో, ఇంకా కొంచెం ఉంటే మనమైతే పోలీసులకు దొరికే వాళ్ళము. ఇంతకీ ఎక్కడున్నాడబ్బా? ఇక్కడ చాలా మంది అయితే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ బెంచ్లు అంటే ఇవే కదా. ఓకే గైస్, ఇక్కడ ఓకే. అరే ఇతనే గైస్. అరే ఎవడ్రా నువ్వు, నా పైన కన్ను చూపిస్తున్నావు? ఏ బ్రో, కోప్పడకండి. అదేంటంటే మీ బ్రదరే నన్ను ఇందులో నుంచి మిమ్మల్ని ఎస్కేప్ చేసి తీసుకురమ్మన్నాడు. ఏంటి? అవునా? సరే పద తొందరగా పద, ఇందులో నుంచి ఎస్కేప్ అవ్వాలి. సరే బ్రో, రండి ఫాస్ట్ గా రండి. అసలే పోలీసులకైతే తెలిసిపోయినట్టుంది. బ్రో తొందర రా బ్రో, నీ వల్ల మనం పోలీసులకు దొరికిపోయేలాగా ఉన్నాము. సరే వస్తున్నాను. పద ఫాస్ట్ గా పద. ఇంతకీ ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాను చెప్పు. అరే గైస్, మనం వేరే దానికి వచ్చామా ఏంటి? ఇక్కడ ఇంకొక పోలీస్ అయితే ఉన్నాడబ్బా. అంటే మనం వేరే ప్లేస్కి అయితే వచ్చినట్టున్నాం. హలో సార్, ఇదిగో. అరే గైస్, ఇక్కడ మనం నిచ్చెన పెట్టినట్టున్నాం కదా, అది ఎటువైపు పెట్టామో అర్థం కావట్లేదు. అరే వీడు ఇంకా బతికే ఉన్నాడా? ఓకే, నిచ్చెన ఎక్కడ పెట్టామబ్బా? నా కారు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. కొంచెం స్నో తగ్గినా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. ఇప్పుడు ఏం చేసేది లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిందికి దుంకేయడమే. ఓరి దేవుడా, అబ్బా. ఓకే, ఫైనల్లీ కిందికైతే దుంకేసాం. బ్రో దుంకు. అమ్మయ్య గైస్, ఫైనల్లీ నిచ్చెనైతే కనిపించింది. ఇదిగో బ్రో దా ఇక్కడే కారు ఉంది, దా ఫాస్ట్ కదా. సరే వస్తున్నాను. పద ఫాస్ట్ గా పద. అమ్మా, నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ జైల్లో గడిపాను. ఫైనల్లీ నీ వల్ల మా అన్నయ్య వాళ్ళు మంచిగా ప్లాన్ వేసి నన్ను ఇందులో నుంచి తప్పిస్తున్నారు. ఓకే గైస్, పదండి. చలో. ఇతన్ని గనక మనం వాళ్ళకి అప్పగించామా, అప్పుడు మనకు ఏకంగా 10 crores అయితే వస్తాయన్నమాట. సో ఫైనల్లీ పదండి గైస్, మనమైతే జైల్లో నుంచి ఎలాగో ఒకలాగా తప్పించేసాము. అమ్మయ్య గైస్, ఫైనల్లీ నేనైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగో చూడండి, ఇంకా దీనికైతే మంచు కరగం లేదు. బ్రో, మీ తమ్ముడిని తీసుకొచ్చేసాను. అరే అన్నయ్య, బాగున్నావారా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. తమ్ముడు, బాధపడకు తమ్ముడు, నీ గురించి నేను చాలా కష్టపడ్డాను అందులో నుంచి తీసుకురావడానికి, కానీ అందరూ కూడా ఓడిపోయారు. ఫైనల్లీ మనకు ఒక మంచి పన్నుడు దొరికాడు, వాడి వల్ల నువ్వు ఇక్కడికి సేఫ్ గా వచ్చేసావు. సరే బ్రో, మీ తమ్ముడిని తీసుకొచ్చేసాను కదా, ఇక మరి నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. సరే నేను నీకు మాట ఇచ్చినట్టుగా 10 కోట్లు ఇస్తాను. అరే
తీసుకురండి రా, రూమ్ లో ఉన్న ఆ కట్టలు తీసుకురండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి 10 కోట్లు, 10 కోట్ల డబ్బునైతే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను. అండ్ దీంతో మనం ఏంటంటే ఈసారి ఇంకా ఒక సూపర్ కార్ని అయితే కొనుక్కోవచ్చు. సో పదండి గైస్, మనం ఫాస్ట్ గా కార్స్ ని కొనుక్కునే ప్లేస్ కి అయితే వెళ్దాము. ఓకే, ఫైనల్లీ కార్స్ ని కొనుక్కునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ మన ల్యామర్ గడ్ ఇంకా వెళ్ళలేదా? వీడు కార్ని అప్పుడే కొనుక్కున్నా అని చెప్పాడు. ఓకే గైస్, ఒకసారి చూద్దామా అండి. ఇక్కడ వీళ్ళేదో డిస్కషన్ అయితే పెట్టారు. లేదు ల్యామర్ సార్, ప్రజెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ లో ఉన్నట్టుగా చూపిస్తుంది. మీరు చెక్ చేస్తే బాగుంటుంది. అరే చూడండి, నా డబ్బులు అయితే ఉన్నాయి బ్యాంక్ లో, కానీ ఫ్రీజ్ ఎందుకైతే అర్థమైతలేదు. హలో సార్, ఇప్పుడు నా దగ్గర 10 crore డాలర్స్ అయితే ఉన్నాయి. దానికి మీరు ఏదైనా కార్ని అమ్మగలరా చెప్పండి. ఏంటి 10 crore? మనిషి అంటే ఇలా ఉండాలి. చూస్తుండగానే అన్ని కార్లు కొనుక్కెళ్ళిపోతున్నాడు. సరే డబ్బులు ఇక్కడ పెట్టేశాయి, అక్కడ కనిపిస్తుంది కదా ఆ కార్ని తీసుకో. డాలరింగ్ ఫ్రాంక్లిన్ గారికి ఈయన డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయో నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు మనం కొనుక్కున్న సూపర్ స్పోర్ట్స్ కార్ చూడండి, గోల్డెన్ కలర్ లో దగ్గ మెరిసిపోతుంది కదా. ఇది 10 crore డాలర్స్ కి కొన్నాము. అండ్ దీని తర్వాత గైస్ మనకు ఎలాగైనా సరే 100 crores అయితే కావాలి. అప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా స్పెషల్ రేరెస్ట్ సూపర్ స్పోర్ట్స్ కార్ అనమాట. ఇది లాంగెస్ట్ స్పోర్ట్స్ కార్, ఎవరి దగ్గర కూడా ఉండదు. అంటే మన సిటీలో కేవలం 3 పీసులు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి ఆల్రెడీ ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొనుక్కెళ్ళాడు, ఇంకోటి మన ల్యామర్ గడు కొందామని చూస్తున్నాడు. కానీ ప్రజెంట్ వాడి బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. దానివల్ల అతనైతే అమ్మట్లేదు. అది ఎప్పుడైతే అన్లాక్ అవుతుందో అప్పుడైతే అమ్ముతుండొచ్చు. కానీ ఫ్రెండ్స్ పదండి, అదేంటంటే మనం ఇప్పుడు ఎలాగైనా సరే 100 crores అయితే సంపాదించాలి. కానీ ఎలా సంపాదించాలి ఫ్రెండ్స్? ఇక్కడ 10 కోట్లు సంపాదించడానికే జైల్లో ఉన్న ఒక వ్యక్తిని నేను కాపాడి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఏదైనా దొంగతనం చేస్తేనే మన దగ్గర 100 కోట్లు ఉంటాయి, నార్మల్గా అయితే అస్సలు ఉండవు. కానీ మనం అలా దొంగతనం చేసిన సమయంలో పోలీసులకు గన దొరికామా ఇక మన జీవితాంతం జైల్లోనే ఉండాలి. కానీ ఫ్రెండ్స్ ఒకసారి ఈ కారు చూడండి, చూడ్డానికైతే సూపర్గా ఉంది కదా. దీనికి కూడా రిమ్స్కి అయితే కలర్ అయితే ఉందన్నమాట, గోల్డెన్ కలరు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వెలుతురులో ఉన్నప్పుడు గోల్డ్ కలర్లో అనిపిస్తుంది. అండ్ వెలుతురు లేని సైడ్ ఏంటంటే కొద్దిగా మెరూన్ కలర్ ఉంటుంది కదా, అంటే రెడ్ టైప్లో కలరు. సో అలాంటి కలర్ ఉంటుందన్నమాట, అంటే కలర్స్ చేంజ్ అవుతుంది ఇది. అయితే ఫ్రెండ్స్ నాకు ఎలాంటి ఐడియాస్ అయితే రావట్లేదు. దానికోసం మీరు ఏం చేస్తారంటే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. అలాంటప్పుడు నాకు ఐడియాస్ అయితే ఈజీగా వస్తాయి. నేను ఒకటేసారి చెప్తా, మళ్ళీ చెప్పండి. మీ దగ్గరున్న మొత్తం డబ్బులు ఎక్కడున్నాయి? ఇక్కడ చూస్తే కేవలం 500 కోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. చెప్పండిరా. మా దగ్గరున్న డబ్బులు మొత్తం అవే. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏమీ చేయకండి. నువ్వు ఇలా అడిగితే చెప్పేలా కనిపించట్లేదు. మా ఓన్ దగ్గర చూసిన కదా పెద్ద మిషన్ గన్ ఉంది. మీ ఇంట్లో ఉన్న గోల్డ్, డైమండ్స్ ఇంకా డబ్బులు అన్నీ ఎక్కడున్నాయి? మా నాన్నగారు కష్టపడి సంపాదించిన సొమ్ముని అన్యాయంగా తీసుకుంటున్నారు. ఇది మీకు ఎప్పటికీ మంచిది కాదు. అరే ఫ్రెండ్స్, నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను కానీ నాకు ఎలాంటి మిషన్స్ అయితే కనిపించట్లేదు. ఎవరైనా కాపాడండి, మమ్మల్ని కాపాడండి. అరే గైస్ ఏంటబ్బా, ఇక్కడ నుంచి ఏవో అరుపులైతే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడేంటి ఎవరో కింద పడిపోయారు. అరే గైస్ ఏదో తేడా కొడుతుందబ్బా, ఇక్కడ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి, కాపాడండి. అరే గైస్ ఇక్కడ నుంచి నాకైతే అరుపులు వినిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తుంటే చాలా మంది, వాళ్ళని చూస్తుంటే రౌడీ గనుల లాగా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద గన్నులు అయితే ఉన్నాయి. నా దగ్గర మాత్రం చిన్న పిస్తోలే ఉంది. సరే ఫ్రెండ్స్, ఏదైతే అదైంది. మెల్లిగా వెళ్ళి ఒక్కొక్కరినైతే లేపేద్దాం. ఓకే, ఇక్కడైతే ఒక్కోడు ఉన్నట్టున్నాడు. సరే గైస్ మెల్లిమెల్లిగా వెళ్ళి, అరే ఇదిగో ఓకే ఒకరినైతే కొట్టేశాము. ఇంకా అరే గైస్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, చూస్తుంటే ఇది ఎవరో కానీ రిచ్ పర్సన్ విల్లాలాగా ఉంది. అతని దగ్గర చూడండి చాలా కార్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీని అయితే కొట్టేశారు. అరే ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఓకే అరే ఇదిగో ఓకే గైస్ ఇక్కడున్న వీడినైతే కొట్టేస్తున్నాను. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా, వీళ్ళు కొట్టేసి వీళ్ళ దగ్గరున్న ఆస్తుల్ని లాగేసుకుందాం అనుకుంటున్నారనుకుంటా. అండ్ అలాగే గేటు దగ్గర ఇద్దరైతే ఉన్నారు కదా, వాళ్ళనైతే ప్రజెంట్ మనం కొట్టగలమో లేదో నేనైతే ట్రై చేస్తాను. ఓకే అరే గైస్ అక్కడ వాళ్ళు ఇద్దరున్నారు కదా, వాళ్ళనైతే కొట్టలేమనుకుంటా. వాళ్ళకైతే డౌట్ రాలేదు. సో పదండి
ఇక్కడ నాకు అరుపులైతే వినిపించాయి కదా. ఓకే, అరుపులైతే ఇటువైపు నుంచే వినిపించాయి. సో పదండి పదండి, వాళ్ళకైతే ఏమీ కాకూడదని ఆశిస్తున్నాను. అరే ఒక్క నిమిషం అండి, అదిగో చూడండి గైస్, అక్కడ ఏంటంటే చాలా మంది అయితే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళను కొట్టాలంటే నా దగ్గర పిస్తోల్ ఉంది కదా, పిస్తోల్తోనే కరెక్ట్గా అయితే కొట్టొచ్చు. ఇక్కడ వేరే వాళ్ళకు డౌట్ వస్తుంది గైస్. అందుకే మనం ఏంటంటే ముందుగా ఇందులో మెయిన్ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడినే కొట్టాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, నాకు తెలిసి సెంటర్లో ఉన్నాడు కదా, వీడు ఆడే అనుకుంటా. మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా కిందికి దిగి వాడికైతే ఏం చేద్దాం, అప్పుడు వీళ్ళందరూ లొంగిపోతారు. ఓకే గైస్ పదండి. అరే హ్యాండ్స్ అప్, అరే నిన్ను వేసేస్తాను, నువ్వు గనక కొంచెం కదిలావని నువ్వు చచ్చిపోతావు. అరే మీరందరూ కూడా గన్లు కింద పడేయండి, లేకపోతే మీ బాస్ గాడు అయిపోతాడు. హలో సార్, హలో, లేవండి, మీరైతే లేవండి. ఇప్పుడు అందరూ మోకాల మీద కూర్చున్నారు కదా, అలాగే ఉండండి. ఒక్కరైనా సరే కదిలారో మిమ్మల్ని లేపడేస్తాను. సార్ మీరేం చేస్తారంటే వెంటనే పోలీసులకి కాల్ చేయండి, వీళ్ళని జైలుకు పంపించాలి. నువ్వెవడో నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడైనా దొరుకుతావు కదా, దొరికినప్పుడు నీ అంతు తెలుస్తాన్రా. అవునా, సరే దొరికినప్పుడు చూద్దాంలే. సార్ ఇదిగో ఇందులో 50 కోట్లున్నాయి అండ్ అలాగే ఇందులో 50 కోట్లున్నాయి, మొత్తం 100 కోట్లు. వారే వా, సూపర్ బాబు, నిన్ను చూస్తుంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది. కేవలం ఒక్క రోజులోనే నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించావంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని నమ్ముతున్నాను. అలాగే కొందరు ఉంటారు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు, అయినా కానీ కార్లను చూడడం తప్ప కొనుక్కోరు. మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి దీనికి ఇంకొకొచ్చిన, లేకపోతే ఎప్పుడో కొనుక్కుంటుంటే. అయినా నీ ఫ్రాంక్లిన్ గారు తీసుకొచ్చిన డబ్బులు తీసుకుంటారంటే. అరే ఫ్రాంక్లిన్ చెప్పరా, నువ్వు దీన్ని ఏదో బ్యాంకులో దొంగతనం చేసినావు కదరా, నీ దగ్గర నీ డబ్బులు ఎక్కడిరా? అరే లేమర్, నీ బ్యాంకు దొంగతనం చేస్తే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు, అది నా ఇష్టం. మొత్తానికైతే నేను కారును కొనుక్కున్నానా లేదా? సరే ఫ్రాంక్లిన్ నువ్వే కదరా, మేము కూడా కొనుక్కుంటాం. కొంటావు, పొద్దునొచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఫైనల్లీ ఈ కార్ కలర్ బాగుందా లేకపోతే అది బాగుందా, నాకైతే ఇదే బాగున్నట్టుంది. ఎందుకంటే కొంచెం స్పెషల్ కార్ కదా, అందుకే పైన పెట్టేశారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం 100 కోట్ల డాలర్ల కార్ని అయితే కొనుక్కున్నాము. అండ్ ఈ కారు చూడండి, దీని లోపల ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి గైస్. దీనికి ఎన్ని గణం బటన్స్ ఉన్నాయో కదా, అంటే ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నట్టున్నాయి. కానీ ఇదేంటిది, వెనుకల చాలా పెద్ద బూస్ట్ అయితే కనిపిస్తుంది. బూస్ట్ ఒత్తితే ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఒకసారి ఒత్తుదామా? ఒకసారి ఒత్తుతాను గైస్. ఇక్కడ నుంచి బూస్ట్, వామ్మో గైస్, అర్రే చూసారు కదా, అదేంటంటే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇది చాలా స్పీడ్గా. అయినా కానీ ఒక్కటి గమనించాను, ఇది డైరెక్ట్గా వచ్చి దీనికి గుద్దుకుంది కదా, అయినా కానీ గోడకు కూడా క్రాక్స్ వచ్చినాయి. కానీ మన కారుకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కనిపించట్లేదు. అంటే ఇది కొంపదీసి బుల్లెట్ ప్రూఫ్ కారా ఏంటి? అర్రే గైస్, బుల్లెట్ ప్రూఫ్ కార్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సూపర్ స్పోర్ట్స్ కారు, అది కూడా లాంగెస్ట్ది. దాంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ అండ్ దాంతో పాటుగా దీంట్లో బూస్ట్ కూడా ఉంది. ఇదిగో చూడండి, చాలా 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 స్పీడ్గా వెళ్తున్నాం, ఎంత దూరం అయినా సరే. అరే ఒక్కొక్క కారుకి గుద్దితే చూడండి అది ఎంత దూరం వెళ్ళిపోతుందో. అర్రే గాయస్, ఇంతలోనే వర్షం పడుతుంది, లేకపోతే మీకు ఇంకా బాగా చూపించేవాడిని. కానీ ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేశాను, అదేంటంటే ముందు సైడ్ చూడండి, దీనికి హెడ్ లైట్స్ అయితే ఇంతకు ముందు ఓపెన్ లో లేకుండే కదా, ఇప్పుడైతే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయినాయి. అదేంటంటే ఈ కారుకు కింద చూడండి లైట్స్ కూడా వస్తున్నాయి అనమాట, అంటే అది కూడా కలర్ మారుతున్నట్టుగా. ఇక్కడ ఫుల్ గా మా సిటీలో వర్షం పడి వెళ్ళిపోయింది కదా, అందులో మన కారు రిఫ్లెక్షన్ కూడా సూపర్ గా కనిపిస్తుంది అనమాట. కారు చూడండి చాలా పెద్ద సైజులో ఉంది. నిన్న రాత్రి నుంచి ఆగకుండా ఫుల్ గా వర్షం పడుతూనే ఉంది. అయితే ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. గ్యారేజ్ లోంచి కార్ని బయటికి అయితే తీసాను, ఇప్పుడు మీకు చూపిద్దామని. ఒక్కసారి చూడండి గైస్, దీనికి నియోన్ లైట్స్ అండ్ దీని కలరు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అండ్ కారు చూడండి చాలా లాంగ్ ఉంది కదా. అయితే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు వీడియో ఇదన్నమాట. ఈ కార్ మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.